బంధాలు కేవలం సరిహద్దులతో ముడిపడి ఉండవు. అవి చరిత్రతో, సంస్కృతితో, పారే నదులతో పెనవేసుకుని ఉంటాయి. భారత్ బంగ్లాదేశ్ బంధం అలాంటిదే. కానీ గత కొంతకాలంగా ఆ బంధంపై రాజకీయ తుఫానుల నీడలు కమ్ముకున్నాయి. ఒకప్పుడు స్నేహం స్థానంలో అనుమానాలు, అపార్థాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఆ చీకటిని చీల్చుకుంటూ ఒక కొత్త ఆశాకిరణం ఉదయిస్తోంది. అతనే ఢిల్లీ గడప తొక్కబోతున్న బంగ్లాదేశ్ కొత్త విదేశాంగ మంత్రి. ఇది కేవలం ఒక అధికారిక పర్యటన కాదు. ఇది రెండు దేశాల మధ్య చెదిరిన నమ్మకాన్ని తిరిగి అతికించే ఒక సున్నితమైన ప్రయత్నం. ఇది మనసు విప్పి మాట్లాడుకోవడానికి, పాత గాయాలను మాన్పుకోవడానికి జరుగుతున్న ఒక చారిత్రాత్మక ముందడుగు. ఇంతకీ రెండు దేశాల మధ్య ఏం జరగబోతోంది? పాత గాయాలకు మందు దొరుకుతుందా, లేక కొత్త గాయాలకు కారణమవుతుందా? తెలుసుకోవాలంటే జస్ట్ వాచ్ ది స్టోరీ. గతేడాది ఆగస్టు 5 బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక పెను మార్పు. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోవడం, ఆ తర్వాత ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం రెండు దేశాల మధ్య ఒక అగాధాన్ని సృష్టించింది. ఢిల్లీలో హసీనా ఆశ్రయం పొందడం, బంగ్లాదేశ్లో భారత కార్యాలయాలపై దాడులు జరగడం, వీసా సేవలు నిలిచిపోవడం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 15 నెలల పాటు ఇరు దేశాల మధ్య ఒక తెలియని నిశ్శబ్దం, ఒక అపనమ్మకం రాజ్యమేలాయి. ఇప్పుడు కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టడానికి సిద్ధమైంది. ఆ ప్రభుత్వ ప్రతినిధిగా ఖలీలుర్ రెహమాన్ ఢిల్లీకి రాబోతున్నారు. ఈ చర్చల్లో అత్యంత కీలకమైనది రెండు దేశాల జీవనాడి అయిన గంగా జలాల పంపకం. 1996లో కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం ఏడాది డిసెంబర్తో ముగియనుంది. దాన్ని పునరుద్ధరించుకోవాలి. కానీ తాత్కాలిక ప్రభుత్వం హయాంలో ఈ చర్చలు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోంది. సాంకేతిక కమిటీలు మళ్లీ పని మొదలుపెట్టాయి. అవసరమైతే పశ్చిమ బెంగాల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతానికి ఒక తాత్కాలిక ఒప్పందం చేసుకుని ఆ తర్వాత దీర్ఘకాలిక పరిష్కారం వైపు అడుగులు వేయాలనే ఆలోచన కూడా తెరపైకొస్తోంది. ఇది ఇరుపక్షాలు ఎంత జాగ్రత్తగా, సున్నితంగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని అనుకుంటున్నాయో చెబుతోంది. అయితే ఈ పర్యటన చుట్టూ ఉన్న దౌత్యపరమైన నాటకీయత కూడా ఆసక్తికరంగా ఉంది. సంబంధాలు ఇంకా పూర్తిగా చక్కబడిన కారణంగా భారత ప్రభుత్వం ఈ పర్యటనను అధికారికంగా ప్రకటించలేదు. బంగ్లాదేశ్ వర్గాలు కూడా దీనిని ఢిల్లీ మీదుగా ప్రయాణం అని అభివర్ణిస్తున్నాయి. మారిషస్లో జరిగే హిందూ మహాసముద్ర సదస్సుకు వెళ్తూ మధ్యలో ఢిల్లీలో ఆగుతున్నారని చెబుతున్నారు. కానీ తెర వెనుక అసలు కథ వేరే ఉంది. ఈ ఆగడంలోనే అసలైన మంతనాలు జరగనున్నాయి. భారత విదేశాంగ మంత్రి జైశంకర్తో, ఇతర ఉన్నతాధికారులతో, ఢిల్లీలోని దౌత్యవేత్తలతో రెహమాన్ భేటీ కానున్నారు. ఇది బయట కనిపించే దానికంటే చాలా పెద్ద వ్యూహాత్మకమైన పర్యటన. ఈ చర్చల్లో మరో కీలకంశం ఇంధన భద్రత. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ బంగ్లాదేశ్ తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సరిగ్గా ఇలాంటి కష్టకాలంలో స్నేహహస్తం చాచింది భారత్. బంగ్లాదేశ్ ఇండియా ఫ్రెండ్షిప్ పైప్లైన్ ద్వారా 5,000 మెట్రిక్ టన్నుల డీజిల్ను పంపించింది. ఇప్పుడు మరిన్ని ఇంధన సరఫరాల కోసం బంగ్లాదేశ్ చేసిన అభ్యర్థనను భారత్ పరిశీలిస్తోంది. కష్టకాలంలో ఆదుకునేవాడే నిజమైన మిత్రుడు అన్నట్టుగా ఈ ఇంధన దౌత్యం రెండు దేశాల మధ్య నమ్మకాన్ని తిరిగి పెంచడంలో కీలక పాత్ర పోషిస్తోంది. వీటితో పాటు నిలిచిపోయిన వీసా సేవలను పునరుద్ధరించడం, లక్షలాది మంది రోహింగ్యా శరణార్థుల భవిష్యత్తుపై ఒక ఉమ్మడి కార్యాచరణ రూపొందించడం వంటి అంశాలు కూడా చర్చకు రానున్నాయి. మొత్తంగా చూస్తే ఈ పర్యటన కేవలం ఒక దౌత్యపరమైన సమావేశం కాదు. ఇది ఒక నమ్మకపు పునరుద్ధరణ, ఒక స్నేహబంధ పునఃప్రారంభం. రాజకీయ తుపానులు ఎన్నొచ్చినా భౌగోళిక అవసరాలు, చారిత్రక బంధాలు రెండు దేశాలను మళ్లీ దగ్గరకు చేరుస్తాయనడానికి ఈ పర్యటనే నిదర్శనం. ఈ కొత్త అధ్యాయం రెండు దేశాల భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందో వేచి చూడాలి.